ఫ్రెండ్స్, ఈమె మరిది చెప్పిన మాటలకి ఈమె కాస్త నవ్వుకుంటూ ఆ బంగారాన్ని అతను దొంగిలించలేదు, నేనే ఇచ్చాను అని చెప్తుంది. అతను ఆశ్చర్యంతో ఎందుకని అడుగుతాడు. ఈమె అతనికి జరిగింది చెప్తుంది. ఒక రోజు కార్ నుండి ఒక పెద్ద ఆవిడ దిగింది. ఆ బిచ్చగాడు అతని దగ్గరికి వెళ్ళింది. తర్వాత చూసే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసిన వెంటనే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఇక ఈ పెద్ద ఆయనతో ఈవిడ, నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటే 10 తులాల బంగారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఈ అమ్మాయి కాల్స్ లో మాట్లాడడం ఆపేసి వీళ్ళిద్దరిని గమనించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఈ పెద్దయిన బాధపడుతూ 10 తులాల బంగారమా అని ఆశ్చర్యపోతూ నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను అంటూ దండం పెట్టి ఇలా చేయకండి అమ్మా అంటూ, మీరు చాలా మంచి వాళ్ళు, అలాగే నా కూతురు కూడా చాలా మంచిది, మీతో మంచిగా మెదులుకుంటుంది, అలా అనకండి చెల్లెమ్మ, నేను పేదవాడిని అని చెప్తాడు. అందుకే ఈవిడ, చూడండి అంత పెద్దింటికి ఇచ్చి పెళ్లి చేసే స్తోమత నీ దగ్గర లేనప్పుడు నీ కూతురు పెళ్లి కోసం పెద్దింటి వాళ్ళని ఎందుకు వెతుకుతున్నారని అడుగుతుంది. అలాగే మీలాంటి పేదవాళ్ళకే ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటూ, అయినా మీరు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారో నాకు అనవసరం అని కూడా అంటుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.